సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం. ఈ ఎపిసోడ్ లో మొత్తం 3 రౌండ్స్ ఉంటాయి. 3 రౌండ్స్ లోని ప్రతి టాస్క్ ఏ టీం అయితే విన్ అయిద్దో వాళ్ళకి ఇక్కడ నుంచి ఒక గోల్డ్ బ్యాగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాను. సో ఎపిసోడ్ ఎండ్ అయ్యే టైం కి ఏ టీమ్ లో అయితే ఎక్కువ గోల్డ్ బ్యాగ్స్ ఉన్నాయో వాళ్ళు ఎపిసోడ్ విన్నర్స్ అవుతారు. క్లియర్? సో నౌ ఫస్ట్ టాస్క్. సో ఇక్కడ క్లాస్ మాస్ వచ్చారు కాబట్టి మామూలుగా ఇందాక నుంచి మీరు క్లాస్ లో లవ్ బాగుంటది, మాస్ లో లవ్ బాగుంటది అని అంటున్నారు. ఏం చేద్దాం అంటే మాస్ వాళ్ళు వచ్చి ప్రపోజ్ చేయండి, క్లాస్ వాళ్ళు వచ్చి ప్రపోజ్ చేయండి. ఏ ప్రపోజల్ ఎంత బాగుంటది ఏంటనేది తెలియాలి కదా. సో దానికోసం ఫస్ట్ లెట్ మీ స్టార్ట్ విత్ మాస్ ప్రపోజల్. మా సైడ్ నుంచి చిత్తూరు ఆడపులి గీతు రాయల్ ఆన్ స్టేజ్ ప్లీజ్. స్వామి నేను దానికోసం రాలే, నీకోసం వచ్చేసావు. ఓహో నా కోసం వచ్చావా? మొదటి బుద్ధైనా మొదటి హగ్గైనా ఏదైనా మేము మొగుడన్న వాళ్ళతోనే చేస్తాం స్వామి. ఓకే నాకు నువ్వంటే చాలా ఇష్టం స్వామి. నా దగ్గర డబ్బు లేకపోవచ్చు కానీ జీవితాంతం నేను గుండెల్లో పెట్టుకొని చూసుకునేంత ప్రేమ ఉంది స్వామి. నాకు నువ్వంటే చాలా ఇష్టం బావా, నువ్వు లేకుండా నేను బతకలేను. నీకోసం నా ప్రాణాలు ఇచ్చేంత ప్రేమ ఉంది. నీ కిడ్నీ చెడిపోతే నాకు ఒక కిడ్నీ తీసిస్తా, నీ లివర్ చెడిపోతే నా సగం లివర్ కూడా ఇస్తా బావా. నాకు నువ్వంటే చాలా ఇష్టం బావా. నీకు కూడా నేనంటే ఇష్టం ఉంటే నా పువ్వు తీసుకో బావా, నా పువ్వు తీసుకో బావా. ఎంత ఇష్టం అంటే మనకు పెళ్ళైతే తెల్లారితో నేనే నిద్రలేసి నువ్వు లేసే ముందే నీ కళ్ళ ముందర కాఫీ పెట్టి నీకేం కావాలో అది వండి నీకు ఎత్తుకొని వచ్చి ఆఫీస్ లో ఇచ్చి మళ్ళీ ఆఫీస్ లోంచి నువ్వు క్యారియర్ తెచ్చినాక నేనే కడుగుతా. రాత్రి పడుకునేటప్పుడు నీ కాళ్ళు ఒత్తుతా బావా. తర్వాత ఏమిటండి మీరు మాట్లాడేది? చేయి కూడా ఒత్తుతా బావా. నువ్వు ఒక సైడ్ అన్నా కదా, ఇంకో సైడ్ కూడా నేను వినిన తర్వాత అప్పుడు నేను డిసైడ్ అవ్వాలి కదా, నాకు ఆ టైం ఇవ్వాలి అని అడిగాను. నేను అడుక్కుంటా ఉంటే నీకు రెచ్చిపోతానవు ఏమి నువ్వు అసలు? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నాకు అర్థమే కాలే, ఏమంతా రెచ్చిపోతానవు? నువ్వు పెద్ద ఫిగర్ అనుకుంటానవా ఏంది? పెద్ద ఫిగర్ అనుకుంటానవా ఏంది? నాకు ఇందాకే డౌట్ వచ్చింది, కాళ్ళు అంటే కాళ్ళు ఎత్తే టైప్ కాదు, పేకొత్తే టైప్ అని. నువ్వు ఒప్పుకున్నావు అనుకో నీ కాలు పట్టుకొని నీకు సేవ చేస్తా. నువ్వు ఒప్పుకోలేదు అనుకో కాలు నరికి పొయ్యిలో పెడతా, కాలు నరికి పొయ్యిలో పెడతా. ఇదేంటండి జస్ట్ టైం అడిగితే బెదిరిస్తారా మీరు? నువ్వు జనరల్ గా ఎవరికి నో అనవు కదా, ఇప్పుడు ఇదేంటి కొత్తగా? నీ కాలొత్తాలా చెయ్యొత్తాలా పీకొత్తారా పొడస్తా ఒకేసారి? కొంచెం ఏదో తేడాగా ఉంది. నువ్వే తేడాగాడివి, మళ్ళీ తేడా అనుకు మమ్మల్ని. ఏంటి బెదిరిస్తున్నారు? ఇంట్లో తీసుకొచ్చి ఒప్పుకోపోతే పోనీలే పాపం కావాలి తీసుకో, కావాలి తీసుకో. మానవానిది ఊడినది, మానవానిది ఊడినది. ఇది ఏమిటి? నెక్కరు అనగా అనగా రే ఇదంతా సుత్తి నా దగ్గర దొబ్బద్దు. ఎందుకు ఒప్పుకుంటావు లేదా చెప్పు కథ. టైం కావాలి. నీకు అడిగిన దాని గురించి కాదు, ప్రపోజల్ గురించి. ఓకే అని చెప్పడం టైం ఏంటి? నీకు అర్థం కావట్లేదు. ఏంటి కొడుతున్నారేంటి? నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకోకపోతే అంతే మరి. తర్వాత ఏంటి మొత్తం అడిగావు కదా. నువ్వు రాకు, నలిపేస్తాడు. నువ్వు ముగ్గైతే నేను అందులో గొబ్బమ్మను బా. ఏంటాడు ఒప్పుకున్నాడో లేదా? అమ్మో ఈయనొచ్చారు. టైం అడిగానండి, అటువైపు కూడా వింటాం కదా. ఒక 5 నిమిషాలు ఇవ్వండి. నేను జస్ట్ వాళ్ళ సైడ్ కూడా ప్రపోజల్ వినిన తర్వాత అప్పుడు చెప్తాను. ఎంత అందంగా ఉందో. నువ్వు కొద్ది ముఖం దూరం పెట్టు. సరే 10,000 ఇస్తాను, లవ్ చేసే. ఎంత తేడాగా ఉన్నారు మీరు? 10,000 ఎక్కువ. నేను ఒక 30,000 ఇస్తాను. నీకు 300 ఇస్తాను ఇట్రా. 10,000 పూజకు రెడీ చేసుకో. సరే ఇంకో 100 ఇస్తాను. 10,000 100 పూజ రెడీ చేసుకో. 100 పూజ ఏంటి? మీ ఫ్యామిలీని తీసుకొచ్చి ఇలా బెదిరిస్తున్నా లవ్ ప్రపోజల్ అని చెప్పి చేయించుకున్నాడు, కాళ్ళు పట్టించుకున్నాడు, అంతా చేయించుకున్న తర్వాత ఏంటి అసలు ఏం చేశారు? జస్ట్ డైలాగులు చెప్పారు. 10,000 ఒకంత బేరం అయిపోయింది. నాకు అర్థమైంది. సో మీకు ఇచ్చిన టైం కూడా అయిపోయింది. బట్ థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్ ఆఫ్ యూ కమింగ్ ఆల్ ద వే హియర్ ఫర్ దిస్ వండర్ఫుల్ ప్రపోజల్. థ్యాంక్ యూ. మా
మానవా ఏమిటది? రోజ్ ఫ్లవర్. వీటిని ఏమంటారు? రోజ్ పెటల్స్ అంటారు. రోజ్ పెంటల్. రోజ్ పెంటల్. పెటల్స్. పెటల్స్ నాకు ఇస్తావా? తీసుకోమ్మా. ఐ లవ్ యూ టూ. ఐ లవ్ యూ టూ. సో నెక్స్ట్ ఇటువైపు అద్భుతంగా ప్రదర్శించారు. ఆల్మోస్ట్ ఆల్ భయభ్రాంతులకు గురయ్యా నేను. ఇంకొంచెం ఉంటే పారిపోయాడు కూడా. సో ఇటువైపు అలాంటిది ఉండదని కోరుకుంటూ, సో శ్రవంతి మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి హాట్ అండ్ క్లాస్ బ్యూటీ ఆర్ జ్యోతి. జో జో చిన్నప్పటి నుంచి నేను ముద్దుగా సు అనే పిలిచేవారు కదా అందరూ. Yeah. అంటే క్లాస్ రూమ్ లో అందరూ నా వైపు లైన్ వేస్తుంటే నువ్వు ఒక్కడివే పుస్తకం చదువుతూ ఉండేవాడివి. అమ్మో, స్వాతి బుక్ అని తెలిసి చంపేదేమో. స్వాతి బుక్ అని తెలిసి చంపేదేమో. చిన్నప్పటి నుంచి ఒక కైండ్ ఆఫ్ క్రష్ ఉంది నీ మీద. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టం. నా లవ్ యాక్సెప్ట్ చేస్తావు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే అసలు అంటే ప్రపోజ్ చేయడము ప్లస్ పక్కన వాళ్ళకి టైం ఇవ్వాలి. సో ఈ అడ్రస్ కొంచెం చెప్పవా? ఏ అడ్రస్? అదే నీ గుండెలో. నా గుండెల్లోకా? ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్. సో చెప్పన్నారు కదా, టైం తీసుకొని చెప్తాను నేను. మరి ఒక చెప్పనా? ఇప్పుడు పొద్దు నుంచి కష్టపడి ఇంటికి వస్తావు. అప్పుడు నీకు రచ్చరచ్చగా గోలగా ఉండాలా, లేకపోతే ప్రశాంతమైన వాతావరణం, కూల్ గా రిలాక్స్డ్ గా? టైం ఇస్తుంది. మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు ఎంత బ్లష్ అయ్యారో అది మీకే తెలియదు తెలుసా? ఈ తొక్కలో లుంగి అలాగే ఉంది మీరు చేసింది కూడా. ఒక పని చేస్తాను నేను, కొంచెం టైం తీసుకొని ఆలోచించి మా పేరెంట్స్ తో కూడా మాట్లాడి అప్పుడు చెప్తాను. విల్లాకి వచ్చేస్తే విల్లాకి వచ్చేయాలా? ఇదేంటి నాకు అర్థం కావట్లా. మీరు అనుకున్నట్టు కాదు, మీరు అనుకున్నట్టు కాదు. నేను ఇంకా మా పేరెంట్స్ తో మాట్లాడుతుంటే డైరెక్ట్ తీసుకొచ్చేయమంటున్నారేమో అని చెప్పాను అనుకుంటున్నాను. So this take your own time. నో ప్రాబ్లం, వీ కెన్ మేనేజ్. మేనేజ్ అంట అంటే ఓకే అయితే అలాగా అని చెప్పని అంటున్నా. చెప్పకనే చెప్పే అర్థమైందిలే కానీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్. నువ్వు నిజం చెప్పు, లోపల ఏం ఫీల్ అవుతున్నావు? లోపల బయట చెప్పకూడదు, లోపల బయట చెప్పకూడదు. ఇక్కడ గుండెల్లో ఉన్నది ఏముందో అది చెప్పు. అది గుండెల్లో ఉన్నది ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో నీ మౌనం, నీ పేరే తెలుస్తుంది, నిలవదు నా హృదయం నా ఎదురుగా నిలబడితే. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు కూడా ఎలా టైం ఇచ్చారు కదా, టైం తీసుకొని నేను ఇంటికి వచ్చి మాట్లాడతాను. అప్పటిదాకా నా కోసం వెయిట్ చేయండి. నీ కోసం వెయిట్ చేస్తుంటాను. ఎప్పటిదాకైనా వెయిట్ చేస్తాను. ఒక డాన్స్ కమ్. డాన్స్ ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం, నీ పేరే పిలుస్తుంది, నిలవదు కదా హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే, కదలదు కదా సమయం నీ అలికిడి వినకుంటే, కలవరమో తొలివరమో తెలియని తరుణమిది, గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం, నీ పేరే పిలుస్తుంది, మనసా 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 హో మనసా మనసా. వెరీ గుడ్, వెరీ గుడ్ జో. మానవా ఇది వంగినది, దీన్ని నిలబెట్టవా? అది వీడిది కాదు, నువ్వు ప్లీజ్ పక్కన పడి. ప్లీజ్ టేక్ ఇట్. థాంక్యూ సో మచ్ జో, థాంక్యూ. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరిగింది? ఇదేంటి ఇదేంటి? క్లాస్ గా బట్టలు వేసుకొచ్చారన్న, అన్ని అద్దె బట్టలు అవన్నీ తెలుసా నీకు? పెద్ద కనకమలక్ష్మి రికార్డింగ్ డాన్స్ చూపది. అవునా? ఒక ముసిలి గడ్డ వేసుకుని ఒక అర్థమవుతుంది. గుండెల్లో ఏముందో. నువ్వు గుండెల్లో పాడట్లేదు నువ్వు. మధ్యలో ఏంటి బొగ్గలు పింక్ కలర్ లో అయ్యాయి? ఊరుకోండి, నా మొహంలో కూడా మీకు పింక్ కలర్ కనబడిందంటే కనబడ్డదిలే. అంతేం లేదండి స్వామి. వాళ్ళు క్లాస్ ఏమో, 6th క్లాసు, 6th క్లాసు. పాట పెట్టండి.
నిన్ను రోడ్డు మీద చూసినది లగ్గాయిత్తు డాన్స్ చేసా చూసారా? ఆవిడతో ఎలా చేశారు? ఇలా 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 తిప్పారు. మరి ఇలా తిప్పలేదే మరి. ఏమండి ఇక్కడ పెట్టిన సాంగ్ వేరండి, అక్కడ పెట్టిన సాంగ్ వేరండి, అందుకే అలా అయింది. మాకు సేమ్ సాంగ్ పెట్టండి, సేమ్ స్టెప్ కావాలి. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తుంది. నిలవదు కథ హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే, కదలదు కథ సమయం నీ అలికిడి వినకుంటే. మీరు సైరన్ మోగిస్తారు, మీరు మోగించండి. సో జనరల్లీ మగవాళ్ళు ప్రపోజ్ చేయాలి, అలాంటిది ఆడవాళ్ళు వచ్చి ప్రపోజ్ చేశారంటే అది క్లాస్ అయినా మాస్ అయినా డెఫినెట్లీ. సో ఇద్దరు అద్భుతంగా ప్రపోజ్ చేశారు, మీరు వచ్చి ప్రపోజ్ చేయడమే గ్రేట్ ఫస్ట్ థింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ ఫర్ యువర్ లవ్లీ ప్రపోజల్స్ అండ్ లవ్ యూ వర్డ్స్. సో యా, కంగ్రాచులేషన్స్ అండ్ కంగ్రాచులేషన్స్. Thank you so much both the beautiful girls. Thanks a lot. Thank you. Mahaprasadam. Thank you. You తీసుకో. Thank you. Finally you accepted me. సెకండ్ టాస్క్ ఏంటంటే ఇక్కడ మీకు ఒక మూవీ పోస్టర్ చూపిస్తాం. అంటే ఆ మూవీ ఏదైతే ఉందో ఆ మూవీ నుంచి మీకు నచ్చిన సీన్ చేయొచ్చు. ఎవరైతే ఏ టీం అయితే దాన్ని బాగా పర్ఫామ్ చేస్తారో సీన్ ని, సో ఆ టీం విన్ అవుతారు. ఇప్పుడు వచ్చే మూవీ పోస్టర్ మీకోసం. కెన్ యూ హావ్ ద పోస్టర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? ఈ మూవీ నుంచి సీన్ ని రీక్రియేట్ చేయడానికి మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి మా వర్సటైల్ యాక్టర్ సాయి కిరణ్ గారు అండ్ మా బ్యూటిఫుల్ తేజస్విని. ఆన్ స్టేజ్ ప్లీజ్ బోత్ ఆఫ్ యూ. అరుంధతి, అమ్మాళే ఎంత బొమ్మాళే, పిందె పండైందా? నిన్ను చంపి ముక్కలు ముక్కలుగా చేద్దాం అనుకున్నాను, కానీ నిన్ను నా ఘోరాకి నైవేద్యంగా పెడతాను. 7 సంవత్సరాల నుంచి ఆడగాలి తగలని ఈ పిశాచికి ఇంత అందాల బుట్ట దొరికింది. ఆహాహా, బొమ్మాళే! ఆడదానికి ప్రాణం కంట మానవే గొప్పదంటారుగా, సో నీ మానవే తీసేస్తా. గుడ్ జాబ్, వెరీ గుడ్ జాబ్. డైలాగులు అటు ఇటు అయినా సరే మర్చిపోకుండా ఆల్మోస్ట్ ఆల్ అన్ని డైలాగులు చెప్పారన్నమాట. వెరీ గుడ్, వెరీ వెల్ ట్రైడ్. సూపర్ మ్యాన్, గివ్ ఇట్ అప్ ఫర్ దెమ్. ఇప్పుడు వచ్చే పోస్టర్ మీ టీం కోసం. సో కెన్ వి హావ్ ద పోస్టర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? సో ఈ సినిమాలోనే మీకు నచ్చిన సీన్ ఏదైనా రీక్రియేట్ చేయొచ్చు. సో ఎవరు వస్తారు మీ సైడ్ నుంచి? ఈ సీన్ స్పెషల్ గా రీక్రియేట్ చేయడానికి మా సుష్మితని పంపిస్తున్నాము. అండ్ లవర్ క్యారెక్టర్ సేమ్ టు సేమ్ చేసినోడు పండు. ఓకే, బోత్ ఆఫ్ యు ఆన్ స్టేజ్ ప్లీజ్. జన్మని దేలే మరు జన్మని కేలే జతను విడిచావో చితికి పోతానే ప్రియ ప్రణయమా కుమలకే ప్రాణమా అడుగు నీతో. మురళి 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 మురళి
మెరుపుల్లో తీగల మీద మైనా కడుతుందా గూడు మన ప్రేమకు ఓటమి రానే రాదు నువ్వు ఎవరిలోనూ బాగా ఉంటావని అనుకున్నానే నాదే తప్పు ఎదగాయం మాన్పును కాలం నీకు పరిస్థితి రాకూడదు నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నువ్వు కూడా సంతోషంగా ఉంటావు అనుకున్నానే కాదని ప్రేమే కోరిన చెలుకకు అనుభవిస్తారా వాలిన ప్రేమలో ఎదురుగా పిడుగులే నువ్వు నాతోనే ఉండాలి మురళి వద్దు నాతో వచ్చే మురళి మన ఇద్దరం సంతోషంగా ఉందాం మురళి జన్మనీదేలే మరు జన్మనీకేలే జతలో విడిచావో చితికి పోతానే ప్రియతమా బోత్ ఆఫ్ యూ ఎరగొట్టేశారన్నమాట యాక్చువల్లీ. ప్రాణమా వెరీ గుడ్ రా, వెరీ గుడ్ ఫర్ యువర్ డెడికేషన్. సూపర్, కమ్ ఆన్ గివ్ ఇట్ ఫర్ బోత్ ఆఫ్ దెం. సో రెండు పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత రెండు చాలా బాగున్నాయి. నేను ఏది తక్కువ అనట్లేదు, కానీ ఆ రెండిటి మీద చాలా న్యాచురల్ గా చాలా బాగా చేసి మనందరిని అరలించింది అశు అండ్ టీమ్. కంగ్రాచులేషన్స్. Okay, good. Very good. Congratulations, sir.